అధోపతనం అవుతాడు. ప్రియం ఏది ప్రేయస్సులోకి వెడుతోందో, ఏది కామక్రోధ జనితమవుతున్నాయో, ఏవి మనిషిని సప్త వ్యసనములై పాడి చేస్తాయో అందున పరమ ప్రమాదకరములు అటువంటివి 7 వ్యసనములు చెప్తున్నాను ధృతరాష్ట్ర మహారాజా. వీటి జోలికి వెళ్ళకూడదు సుమా, మనిషి ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవాలి అని 7 చెప్తున్నాడు. వెలది పరస్త్రీ, స్త్రీ అని నేను అన్నాం, ధర్మబద్ధమైన స్త్రీ అభ్యున్నతి హేతువు. పరస్త్రీ, జూదంబు, జూదం అంటే ఏమిటో నేను చెప్పాలా, పానంబు మద్యపానం చేయడం, వేట వేటాడడం, పలుకు ప్రలదనంబు వాక్పారుష్యం, దండంబు పరుసదనము దండన విధించేటప్పుడు వ్యగ్రతతో విధించడం, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత ఉంది కదా అని అదే పనిగా ఖర్చు పెట్టేస్తూ ఉండడం డబ్బు అనేడు సప్త వ్యసనముల జనదు తగుల. ఈ 7 వ్యసనములు ప్రధానమైన వ్యసనములు, కామక్రోధ జనితములు. వీటి జోలికి వెళ్ళకూడదు. ఇవి ఎందుకు వ్యసనాలయ్యాయి, ఎలా ఈడ్ చేస్తాయి మనిషిని, ఎలా పతనం చేసేస్తాయి, ఎందుకు సప్త వ్యసనములయ్యాయి, ఈ విషయాల మీద మళ్ళీ విదురుడి యొక్క అనుగ్రహంతో రేపు సాయంకాలం 7 గంటలకి మనం కలుసుకుందాం.